ఫంక్షన్ తీసుకునే వయసులో వీడికి పంతాలేంటంగా ఉన్నారా? చెప్తా సార్, దీని అమ్మ నాకు అత్త ఇద్ది. ఇలా నాన్న నాకు మాయ అవుతాడు. మూడు పెళ్ళాలని చెప్పొచ్చు కదా. తల అంగు తాకితేమే. అదేంటి కత్తి తీశారు? ఇదిగో సుధీరు, ఒకవేళ ఇంటి మొగుడు అనాల్సి వస్తే నన్ను నాలికి కోసుకుందామని. ఇదిగో నేను తెచ్చా కత్తి. ఏంటి మీరు కూడా నాలుగు కోసుకుందామనా? నన్ను మొగుడు అంటే దీన్ని నాలికి కోసేద్దామని. బాగా తెగించావురా నువ్వు, చెప్తా. పొద్దున్నే ఇద్దరు అడుక్కునే వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఒకరితోనేగా మాట్లాడింది. అయినా నీతో మాట్లాడుతుంటే నాకు తలనొప్పి వస్తుంది. ఇంట్లో తలనొప్పి టాబ్లెట్లు కనిపించట్లేదేటి? నీతో మాట్లాడటం మానేసినప్పటి నుంచి వాటితో పెద్ద పని లేదని బయట పడేసా. కొడితే పళ్ళు రాలిపోతారు. సరేలే గాని నువ్వు రాత్రి గొరకెట్టడం తగ్గించు. ఈ వయసులో గొరక పెట్టక గుడ్లు పెడతారా? ఆ గొరక ఎలాగుందో తెలుసా? రాత్రి నేను పడుకుంటున్నానో లేదంటే గూడ్స్ రైల్లో గుంటూరు పోతున్నారో తెలియట్లేదు. సరే గానీ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండని ఫాలో చేస్తున్నావు ఏంటి? మరి నువ్వెందుకు రష్మిక మందనాన్ని ఫాలో చేస్తున్నా? దొంగ మొక్కంది అన్ని కనిపెట్టేస్తుంది. అయినా అసలు గొడవ ఎందుకైంది మీ ఇద్దరికి అసలు చెప్పు. నేను చెప్తాను సుధీరు. హీరోల్ని అన్నా అనమంటే 100 సార్లు అన్నా అంటాడు. అదే హీరోయిన్స్ ని ఒక్కసారి అక్క అనమంటే 10 రోజులు పాస్పైట్ పోరాటాలాగా పేసాడతాడు. పోకోడిగాడు. అనిల్ గారు మీరే చెప్పండి, ఈ ప్రపంచంలో ఏ మగాడైనా తనకిష్టమైన హీరోయిన్ అక్క అంటాడా సార్? సమస్య లేదు. అయినా మన మగాడి జీవితం మన ఫోన్ నెంబర్ లాంటిది. ఇంగ్లీష్ లో చెప్పినంత స్పీడ్ గా తెలుగులో చెప్పలేము. పైకి కలమన్నంత హ్యాపీగా లోపల ఉండలేము. ఓ లక్కో, ఇడు ఏ ఆటోలో కూర్చొని రాస్తాడే కొట్టేసును. ఇదేంటండి బాబు, నా తోటలో కుడిది నీళ్ళు. మీరిద్దరు మొగుడు పిల్లలు కదా, ఒకే గిన్నెలో పాలు పోయించుకోవచ్చుగా. అరే నువ్వు పాలు పోసి డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకో, అంతేగాని విడిపోయి హ్యాపీగా ఉన్న మొగుడి పిల్లలు కలిపి పాప మూట కట్టుకో మాకు. అలా కాదండి నా తౌడు చెక్క. మొగుడు పిల్లలన్నాక అన్నిట్లో పాలు పంచుకోవాలంటారు కదా. అందుకే కదా లీటర్ పాలు చెర 6 లీటర్ పంచుకో. బామ్మగారు మీకు ఈ వయసులో తోడు అవసరం కదా, అందుకే కదా కుక్కర్ పెంచుకుంటున్నాను. మరి మీరు ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి కదరా, మళ్ళీ కొత్తగా పెంచుకోవడం ఎందుకు? అబ్బబ్బో ఏం చెప్పారండి నా బర్రె పేడ. తాతగారు మీరు మొన్న చేసిన రీల్స్ చాలా బాగా వైరల్ అయింది. ఏదో దయ్యాల మీద కాదు, పిల్లల మీద. రెండిటికి పెద్ద తేడా లేదులేరా, ఇద్దరు నెత్తిరాగా తాగేది. ఆహా ఏం చెప్పారండి నా పేయదుడ. సరే తాతగారు నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. పోరా పొట్టడా, ఇంట్లో పనులు చేయమంటే చేయడు గాని ఫిలాసఫీలు చెప్పమంటే చెప్తాడు. మాడిపోయిన బాండి మొహం వేసుకొని. పోవే చుంచు మొఖం దానా. కూరగాయలమ్మో, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు. ఎలా కూరగాయలు ఏమేం కాయలు ఉన్నాయి? అన్ని కాయలు ఉన్నాయి తాతగారు. మేక తలకాయ ఉందా? మేక తలకాయ నా దగ్గర ఎందుకుంటుందండి? అందుకే అడిగినప్పుడు కరెక్ట్ చెప్పాలరా బొడంకాయ. టమాటాలు ఉన్నాయా? వచ్చిందండి వయ్యారి. విరిగిద్దండి కొర్ర. కేజీ టమాటాలు ఎంత? 60 రూపాయలు బామ్మగారు. 30కి వస్తాయా? వస్తాయి, అరకిలో. రెడ్డిప్పో, నేను అడిగింది అరకిలో కాదురా, కేజీ 30 రూపాయలకి వస్తాయా అని. మీరే కదా బామ్మగారు మాలాంటి చిన్న చిన్న వ్యాపారుల దగ్గర బేరాలు ఆడొద్దని ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసేది. మీరైనా చెప్పండి తాతగారు. ఈ ఆడవాళ్ళందరూ అంతేరా. అది సరే గానీ నువ్వు ఇల్లు కట్టుకుంటాను ఏమైందిరా? ఎక్కడ తాతగారు, ఇల్లు కట్టుకుందాం అనుకున్న డబ్బులతో మాడ వడ్డానం చేయించుకుంది. ఏడాళ్ళందరూ అంతేరా. 100 కోట్లు కావాలా, తోలం బంగారం కావాలంటే మాకు తోలం బంగారమే కావాలంటారు. ఈ ఆడలకు బంగారం అంటే ఎందుకంత పిచ్చి? పందికి పొరదంటే ఎందుకు ఇష్టం మనం మాత్రం ఏం చెప్తాం రా. సరే తాతగారు మీకేం కావాలి? కేజీ బంగాళదుంప ఎంత? అవి కూడా 60 రూపాయలే. 20 రూపాయలకి వస్తాయా? చిచ్చి వరెస్ట్. రే ముసలి కుక్క, చెప్పవే ఎండిపోయిన అక్క. సర్లే తాతగారు నిన్న ఇంటికి వచ్చా, ఇంట్లో లేరేంటి? నన్ను మోసం చేసిన ప్లేస్కి వెళ్ళినాను రా. ఎక్కడికి? మా అత్తోళ్ళ ఇంటికి. స్థలం ఉంటే అమ్మేద్దామని. సర్లే తాతగారు
వెళ్తున్నా, రేపు వస్తా. ఎల్రా పొట్ట. కూరగాయలమ్మో. ఏట్రా ముసలి కుక్క, మా అమ్మ నాన్న నిన్ను మోసం చేశారా? తినమంటే పంది తిన్నట్టు ఇంత తింటావు. అమ్మా ఆ పొట్ట చూడు, యాదగిరి గుట్టంతుంది. నిన్ను నేను తిడుతున్నాను రా. అవి ఇట్లా అనుకుంటున్నావా అట్లా అనుకుంటున్నావా? అలా తింటున్నావు. అయినా ఈడతో నాకెందుకులే, మనం వెళ్ళి రీల్స్ చేసుకుందాం. ఈ ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరూ వేస్ట్, అమ్మాయిలే బెస్ట్. ఇంకో డైలాగ్ చెప్తే ఊడి పడితే నీ పళ్ళ సెట్టు. మీరేనా రీల్స్ చేసేది? మేము చేస్తాం. ఉన్నది ఒకటే లైఫ్ మామా. ఈ బ్యూటిఫుల్ లైఫ్ లో పెళ్ళం అనే దరిద్రం అవసరమా? నీకు ఈ పాడెక్కే వయసులో కొటేషన్స్ అవసరమా? నేను అలిగాను, బొంగుమూతి పెట్టుకున్నాను. రోజా గారు లాంటి వాళ్ళు బొంగుమూతి పెడితే బొంగుమూతి అంటారే, ఇలాంటి వాళ్ళు పెడితే ఎద్దుమూతి అంటారా? ఎద్దుమూద్దానా? ఎక్కడికి వెళ్తున్నావు? చేసుకున్న పాపానికి వండి పెట్టాలి కదా. నువ్వు చేస్తే నేను తిన్ను. తినకపోతే చేస్తావు. నువ్వు చేసింది తిన్నా సత్తా. ఏంటి, నేను చేసింది తిన్నా చేస్తావా? ఇన్నాళ్ళు నేను వండిందే తిన్నావు కదా కుక్క మొహం. నేను తెచ్చిందే ఉండవు కదా ఇయ్యండి చేప. అబ్బా ఒక్కరోజు ఇంట్లో పని చేసేవారా చింపాంజీ? నేను చేసింది నీకేం కనబడి దక్కండు ముచ్చు. అబ్బా చావల్ మీద ఉన్న చిల్లరతో చోట్లు కొనుక్కొని యాదవా నన్నే కొడతావారా? నేను చొట్లు కొనుక్కుంటే నువ్వు షాంపూలు కొనుక్కుంటావు కదే. నాకు కోపం తెప్పించా. అబ్బా! టీ కొట్టును గుద్దిన టిప్పర్ లారీలో గుద్దామంటే నిన్ను. అమ్మో చిల్లరా. ఒరే చిల్లరాదవా, ఇప్పుడు నేను చెప్తా నేను. రేపు ఎవరైతే ఫస్ట్ మాట్లాడతారో వాళ్ళే ఈ నెలంతా ఇంట్లో పనులు చేయాలి. డీలోకేనా? డబ్బులోకే. మరి ఇంకెందుకు పోతా? మరుసటి రోజు ఉదయం పాలమ్మ బమారా త్వరగా రండి, పాలు పోస్తాను. కూరగాయలు తాతారు జల్దీ రండి, కూరగాయలు ఇస్తాను. ఏంట్రా వీళ్ళు ఇంకా లేవట్లేదు? చూద్దాం పదా. తాతగారు ఏంట్రా వీళ్ళు నిజంగా మీ అమ్మమ్మ తాతయ్య? కాదురా, నాకు పాల బిల్లు ఇవ్వాలా. నాకు కూడా కూరగాయల డబ్బులు ఇవ్వాలి. గొప్ప తీసిపోయారా ఏంట్రా? ఎవరైనా ఉన్నారా? ఏమైంది? చచ్చిపోర్రా బాబు. వాళ్ళమ్మా ఎంత బాగుండే వాళ్ళయ్యా. వీళ్ళని చూస్తే జల్లి కట్టు చూసినట్టే ఉండేదయ్యా. అమ్మా తగలెట్టండి బంగారం లాంటి చచ్చారయ్యా. ఎవరా నువ్వు? మా రాజులను గుర్తుపట్టలేదయ్యా. ఎవరా మీరు? పెద్ద మనుషులం. పెద్ద మనిషి ఫంక్షన్ లో చీరలు దొంగతనం చేసేవాళ్ళగా ఉన్నారు. మీరు పెద్ద మనుషులే అంటారా? ఇటీలో నేనే గెలిచా. వాళ్ళు మంటలిగిస్తుంటే నువ్వు అరవలేదేంటి? నేను పంతానికి పోయా. వచ్చాపు ఉంటే నిజంగా పోయేదాన్ని. అయినా నువ్వెన్ని చెప్పనా ఈ డీల్లో నేనే గెలిచాను. ఏంటిలమ్మా? ఇదిగో ఈ రోజు మా ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ మాట్లాడతారో వాళ్ళే ఈ నెలంతా ఇంట్లో పనులు చేయాలి. అదే డీలు. అనిల్ గారు, ఈ ఆడవాళ్ళు కోమాలోకి వెళ్ళినా నా కోక నా రైక ఎవరు కట్టుకున్నారా అని ఆలోచిస్తారేమో. మాట్లాడించాలే గాని రా. అనిల్ గారు హెల్ప్ మీ. రోజా గారు హెల్ప్ మీ.